ఏ డార్లింగ్స్, బాగున్నారు అందరూ? ఏంటి బిగ్ బాస్ సీజన్ 7 మర్చిపోయినట్టున్నారు చాలా మంది. బిగ్ బాస్ సీజన్ 8 ఈ రోజు ఈవినింగ్ 4:30కి ప్రోమో వచ్చిందండి. ప్రోమో చూస్తుంటే సూపర్, అసలు ఏ మాత్రం బిగ్ బాస్ 7 నుంచి తగ్గినట్లేదు. 2024లో బిగ్ బాస్ సీజన్ 8 September 8న లాంచ్ అవబోతుందండి. ఎస్, September 8 ఆల్మోస్ట్ 99.9% ఫిక్స్ చేశారు. September 8న ఇస్ గోయింగ్ టు లాంచ్ బిగ్ బాస్ సీజన్ 8. 7 మీరు ఆల్రెడీ తెలిసిందే, పల్లి ప్రశాంత్ కి సపోర్ట్ చేయడం, స్పై బ్యాచ్ కి సపోర్ట్ చేయడం. నాకు ఆల్మోస్ట్ బిగ్ బాస్ సీజన్ తోటి 50+ సబ్స్క్రైబర్స్ మీరందరూ నాకు లవ్ అండ్ సపోర్ట్ తో తీసుకుని వచ్చారు. బిగ్ బాస్ సీజన్ 8 కోసం సేమ్ లెవెల్ ఆఫ్ క్వాంటిటీ ఇంతకు మించి రావాలనేసి, ఇంతకు మించి నేను చెయ్యాలనేసి కోరుకుంటున్నాను. బికాజ్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ ఆన్ దోస్ డేస్ ఈస్ అసలు నేను దేంతో కంపేర్ చేయలేను. చాలా చాలా బాగుంది మీ లవ్ అండ్ సపోర్ట్. పల్లి ప్రశాంత్ కలవడం, బిగ్ బాస్ టీమ్ ని కలవడం, తర్వాత మీరు అందరు చూస్తున్నారే. అండ్ చాలా కాంట్రవర్సీ కూడా అయింది సీజన్ 7లోని, కానీ సీజన్ 8లోని అన్ని మంచిగా జరగాలనేసి, అందరు హ్యాపీగా ఉండాలి, ఆడుతూ పాడుతూ హ్యాపీగా ఉండాలి. ఇందులో కంటెస్టెంట్స్ ఎవరు, ఆ సీజన్ స్టార్ట్ అయ్యేది ఎప్పుడు, అండ్ ద మెయిన్ థింగ్ మీకు తెలీదు, బిగ్ బాస్ బజ్ కి ఈ సంవత్సరం ఎవరు వస్తున్నారు మీరు వింటే మాత్రం మైండ్ బ్లోయింగ్. ఎస్, స్పై బ్యాచ్ నుంచి పల్లి ప్రశాంత్ కి అయితే ఇంటర్వ్యూ చేసే స్కిల్స్ అయితే అంతగా లేదు. బికాస్ ఆయన టోటల్గా డిఫరెంట్ డిపార్ట్మెంట్, అగ్రికల్చర్. సో అంతగా అయితే స్పై బ్యాచ్ లోని ఆయనకి తీసుకోవాల్సిన అవసరం లేదు. యావర్ అంటారా, యావర్కి తెలుగు అంతగా రాదు, 10% కంప్లీట్ హిందీ నైతో ఇంగ్లీష్. ఇప్పుడు రెండు పేర్లు బయటకు వస్తున్నాయి. బిగ్ బాస్ సీజన్ 8 కి బజ్ కి 2 పేర్లు బయటకు వస్తున్నాయి. ఒకటేమో గెస్ చేయండి, శివాజీ, అండ్ సెకండ్ ఇస్ అమర్దీప్. ఎస్, శివాజీ అండ్ అమర్దీప్, ఈ ఇద్దరిలోనే ఎవరో ఒకరు బజ్ లో వస్తారండి యాజ్ ఏ ఇంటర్వ్యూ చేయడానికి కంటెస్టెంట్స్ కి. ఈ 2 పేర్లు వచ్చాయి. శివాజీ అన్నకి మాక్సిమం ఛాన్సెస్ ఉంది. వై? బికాస్ శివాజీ అన్నకి టాకింగ్ స్టైల్, ఇంటర్వ్యూ తీసుకునే స్టైల్, మీడియా ముందు మాట్లాడే వే ఆఫ్ టాకింగ్ చాలా బాగుంటది. బజ్ లో వస్తే చూసే వాళ్ళ జనాలు కూడా పెరుగుతారు. బికాస్ ఆయన ఆల్రెడీ పాలిటిక్స్ లో ఉండేసి, ఆయన పాలిటిక్స్ కోసం గైడెన్స్ ఇచ్చి వచ్చిన మనిషే. సో ఆయనకి ఇంటర్వ్యూ తీసుకోవడం కొత్త ఏం కాదు. అండ్ ఈ బిగ్ బాస్ ఆయనకి పిలవరనేసి ఆప్షన్ లేదు. బట్ బిగ్ బాస్ తర్వాత ఆయన కొన్ని సినిమాలు సైన్ చేశారండి. ఆ సినిమాలో ఆయన బిజీగా ఉన్నారు. రీసెంట్ గా ఒక ప్రోమో కూడా లాంచ్ అయింది, ఒక మూవీది ట్రైలర్. సో ఇటువంటి సందర్భంలోనే ఆయన బర్త్డే రోజే లాంచ్ అయింది. కాబట్టి ఇటువంటి సందర్భంలోని అమర్దీప్ లేదా శివాజీ అన్న, ఈ ఇద్దరిలోని ఒకరు బజ్ లో రాబోతున్నారు. కంటెస్టెంట్స్ లోని మాక్సిమం సౌండ్ వినిపించే బిగ్ బాస్ 8 2024లోని సౌండ్ బాగా వినిపించేది బర్లక్క కోసం. ఎస్, ఈ బర్లక్క 99% ఈజ్ గెట్ అప్రూవల్ అనమాట. తెలంగాణ నుంచి బర్లక్క వస్తుంది. బికాస్ తన పాలిటిక్స్ లోనే ఎంటర్ అయ్యి ఏదో చిన్న మార్పు చెయ్యాలి, పాలిటిక్స్ లోని కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ కొన్ని మార్క్ చేయాలనేసి ఈవిడ పెట్టే ఎఫెక్ట్ గెలవలేకపోయింది, అది వేరే విషయం. కానీ యాజ్ ఎ కామన్ మ్యాన్ గా ఒక అమ్మాయి ఉండి ఈ స్టెప్ వరకు రావడం చాలా గ్రేట్. సో బిగ్ బాస్ సీజన్ 8 వాళ్ళ టీమ్ ఈవిడికి కాంటాక్ట్ అయ్యారనేసి చాలా న్యూస్ వస్తున్నాయి. అండ్ డెఫినెట్లీ ఇటువంటి వాళ్ళు రావాలనేసి నీవు కోరుకుంటాం. బికాస్ కామన్ మ్యాన్ కోటాలోని కూడాను ఇంత రెస్పెక్ట్, ఇంత హై లెవెల్ సంపాదించిన ఈ బర్లక్క డెఫినెట్లీగా బిగ్ బాస్ రావాలి, బిగ్ బాస్ సీజన్ 8లో వన్ ఆఫ్ ద కంటెస్టెంట్ అవ్వాలనేసి మీ అందరి విష్. రీసెంట్ గా ఈ అమ్మాయికి పెళ్లి కూడా అయింది, మీకు అందరికి తెలిసిందే. అండ్ ఈవిడ కంటెస్టెంట్ అవుతాదో లేదో తెలియదు, కానీ చాలా హాట్ గా వినిపిస్తుంది ఈవిడ గురించి మాట్లాడుతుండే. చాలా 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 మంది ఈవిడ కోసం మాట్లాడుతున్నారు. ఈవిడ కంటెస్టెంట్ 99% ఛాన్సెస్ ఉంది. సెకండ్, ప్రాబ్లంలో ఉన్నప్పుడు సీఎం రేవంత్ రెడ్డి కూడాను అప్రూవల్ ఇచ్చి మీరు స్టాల్ పెట్టుకోవచ్చు అని చెప్పిన మన అందరి కుమారి ఆంటీ తెలుసా, గుర్తుందా? కుమారి ఆంటీ ఒక ఊపింది హైదరాబాద్ లోని ఫుడ్ కౌంటర్ పెట్టి. ఎస్, ఈ కుమారి ఆంటీ కోసం చాలా హై లెవెల్లోని సౌండ్ వినిపిస్తుంది. కుమారి ఆంటీ ఉన్నంత కంటెస్టెంట్ అవబోతుంది బిగ్ బాస్ సీజన్ 8లో. బట్ ఇక్కడ ప్రాబ్లం అంటే షీఈస్ నాట్ ఫిజికలీ ఫిట్. ఆవిడ ఏజ్ తగ్గట్ట, ఆవిడ బాడీ తగ్గట్ట, ఆవిడ హెల్త్ తగ్గట్ట షీఈస్ నాట్ ఫిట్ టు స్టే లాంగ్. మేబీ మిడిల్ ఆఫ్ ద
బిగ్ బాస్ మిడిల్ ఆఫ్ ద సీజన్ ఆవిడకి తేవచ్చు, లేదా స్టార్టింగ్ లో తెచ్చేసి ఆవిడ కొన్ని వారం తర్వాత ఆవిడకి నామినేట్ చేయవచ్చు. హెల్త్ సపోర్ట్ చేయకపోతే ఫిజికల్ యాక్టివిటీస్ ఆడడం ఆ ఏజ్ లో పాసిబిలిటీ కాదు. కానీ ఆవిడ ఈ మధ్యలో యాజ్ ఎ ఫుడ్ కౌంటర్ గా ఎంత ఫేమస్ అయిందంటే ఆఖరికి బిగ్ బాస్ టీం అందరూ ఆవిడని కలవడం, ఆవిడని మీట్ అవ్వడం, ఇన్ఫాక్ట్ పల్లి ప్రశాంత్ కూడా ఒక షోలో ఆవిడని మీట్ అవ్వడం జరిగింది. సో ఇటువంటి సందర్భంలోని ఆవిడ రావడం మాత్రం వన్ ఆఫ్ ద మిరైకల్. నేను కోరుకుంటున్నాను కుమారి ఆంటీ రావాలనేసి, బిగ్ బాస్ లోని మంచి వంట చేసుకొని అందరికి తినిపించాలనేసి. ఎందుకంటే తను ఫుడ్ స్పెషల్ కదా. ఈ రెండు పేర్లు మాత్రం మాక్సిమం ఒక 6 నెలల నుంచి మారుమోగుతుంది, బర్లక్క అండ్ కుమారి ఆంటీ. వీళ్ళిద్దరు పేరు కాకుండా కొన్ని పేర్లు బయటకు వస్తున్నాయి. అది వచ్చేది ఏంటంటే మాక్సిమం ప్రభాకర్ అన్న. ఇతను సీజన్ 5 లో ఈయన పేరు వచ్చింది, సీజన్ 6 లో పేరు వచ్చింది, సీజన్ 7 లో వచ్చింది, ఇప్పుడు సీజన్ 8 లో కూడా వస్తుంది. ఈయన వస్తారని. ఈయన వస్తే టామ్ అండ్ జెర్రీ అండి బిగ్ బాస్. పక్క టామ్ అండ్ జెర్రీ. ఈయన మెంటాలిటీ తెలుసు కదా, ఇతను అబ్బాయి తెలుసు కదా, యాటిట్యూడ్ హీరో. సో ఇతనికి ఉన్నది ఏ విషయంలోని ఈయన తగ్గరు, ఏ విషయంలో కాంప్రమైజ్ అవ్వరు. ఎక్కడైనా చిన్నది రాంగ్ అనిపిస్తే ఫట్టుమని పేలిపోతారు. ఇటువంటి వాళ్ళే బిగ్ బాస్ లోని చాలా ఇష్టపడతారు తెలుసా. ఇటువంటి వాళ్ళు వస్తే సీజన్ చాలా సక్సెస్ఫుల్ అవుతుంది. సీజన్ మాత్రం చాలా సక్సెస్ఫుల్. కానీ ఎందుకు నాకు తెలీదు, సీజన్ 5 లో, సీజన్ 6 లో, సీజన్ 7 లోని బిగ్ బాస్ టీమ్ ఇతనికి అప్రోచ్ అయినా ఈయన ఎందుకు రాలేదు నాకు ఇంకా అర్థం కాలేదు. కానీ సీజన్ 8 లో, ఇన్ఫాక్ట్ సీజన్ 8 లో చాలా మంది నాకు ఉన్న సర్కిల్లోని, నేను బిగ్ బాస్ టీమ్ తో కొంచెం ఇంటరాక్ట్ అయిన తర్వాత నాకు తెలిసింది ఏంటంటే ఈ అన్న వస్తున్నారు అనేసి, ఈ సీజన్ లో వస్తున్నారు. ఎంతవరకు అది వస్తున్నారు, ఎంతవరకు ఆయన ఉంటారు, ఉంటే మాత్రం సూపర్. శివాజీ అని చూసారు కదా, ఇటువంటి వాళ్ళే ఫుల్. చిన్న విషయం కూడాను ముక్కు మీద కోపం, పట్టమని పేలిపోవడం, ఇటువంటి ప్రెజెంటేషన్ మాత్రం ఈ అన్నలోని నిండి గుప్పెట్టుగా ఉంది. సో అన్న నువ్వు రావాలని మనసు పూర్తిగా కోరుకుంటున్నాను. వై? బికాస్ కంటెంట్ కావాలండి. వచ్చి ముఖం చూపించి వెళ్ళిపోతే ఆ సీజన్ కి వాల్యూ లేదు. లైఫ్ లోని ఎప్పుడైనా సీజన్ ఒక్కసారి వస్తుంది, అర్థమైందా? ఒక్కసారి వచ్చినప్పుడు దానికి ఫుల్ గా యూటిలైజ్ చేయాలి. అసలు బిగ్ బాస్ సీజన్ నేను మాక్సిమం చెప్పాలంటే నేను 3 కారణాల వల్లే టీవీ ఆన్ చేస్తా. ఒకటేమో క్రికెట్, ఇంకోటేమో న్యూస్, మూడోది బిగ్ బాస్. బిగ్ బాస్ కోసం చెప్పాల్సిన అవసరం లేదు. లాస్ట్ టైం తెలుసు కదా పల్లి ప్రశాంత్ కి ఏ లెవెల్, లాస్ట్ వరకు 136 వీడియోస్ చేస్తూ గెలిచినంత వరకు వదలలేదు. ఆ మనిషి కూడా నన్ను కనిపెట్టి నాకు వాళ్ళ ఇంట్లో పిలిచి అందరికి పరిచయం చేశాడు. ఆ రుణంతో తీసుకున్నాడు. నేను ఏదో చేశాను పోలే, జనాలు నాకు నచ్చిన కంటెస్టెంట్ పల్లి ప్రశాంత్. ఆ పల్లి ప్రశాంత్ కి నేను ఓట్ వేయండి అని వీడియోస్ చెప్తూ ఉంటే లాస్ట్ వరకు నేను చెప్పడం కాదు, చాలా మంది పల్లి ప్రశాంత్ సపోర్ట్ చేశారు. ఎందుకంటే రైతు బిడ్డ, అందరూ రైతు బిడ్డ కదా, ఫ్యామిలీ అందరూ 4 fathers రైతులు కదా పనిచేసేది. సో మేము చేసిన సపోర్ట్ కి మాక్సిమం కొందరు మోటివేట్ అయ్యి గెలిపించిన తర్వాత జరిగింది వేరే. అది ఫినాలే రోజు బయటకు రావడం, ఆర్గ్యుమెంట్, ఆర్టీసీ బస్సు, మీకు తెలిసిందే. అతను కూడా బాధపడ్డాడు, పాప జైలు పాలయ్యాడు. ఎవరు చేసిన మిస్టేక్ కి తను జైలు పాలయ్యాడు. సో ఏదో అయింది. ఈ సీజన్ అలా అవ్వకూడదని కోరుకుంటున్నాం. అంత వాయిలెన్స్ గా, అంత రియాక్షన్ గా చూడండి. ఇది గేమ్ షో, రియాలిటీ షో, బట్ ఇట్స్ గేమ్ షో. ఆడుతూ పాడుతూ ఉన్న గేమ్ షోకి బయట వాళ్ళు వచ్చి కంపు చేయకండి, అర్థమైందా? ఇది మెయిన్ థింగ్. సెకండ్, నెక్స్ట్ వచ్చిన కంటెస్టెంట్ ఈ సింగర్ సార్. ఈయన పేరు కూడా బాగా మారుమోగుతుంది. ఈజ్ అ ప్లేబ్యాక్ సింగర్. టాలీవుడ్ లోని వన్ ఆఫ్ ద మంచి పేరు కూడా సంపాదించుకున్నాడు చాలా షార్ట్ టైంలోని. ఈ సింగర్ కానీ మాక్సిమం వస్తుంది. ఎందుకంటే నాకు చూడండి, ప్రతి సీజన్ లోని ఎవరో సింగర్ పెడతారు. సింగర్ పెట్టకపోయినా సింగింగ్ డిపార్ట్మెంట్, మ్యూజిక్ డిపార్ట్మెంట్ నుంచి రాహుల్ సిబ్లిగంజ్ కానీ ఎవరైనా పెడతారు. సో సింగర్స్ మాక్సిమం ఉండాలనేసి ఈ సీజన్ కి, సీజన్ 8 కి ఈ సింగర్ పేరు మాత్రం మోగుతుంది. రావాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే అప్పుడప్పుడు ఆటతో పాటు పాట కూడా ఉండాలి కదా సీజన్ 8 లోని. అండ్ సీజన్ 8 లోగో ఒకసారి గమనించండి, ప్రోమో వేసి చూడండి. నేను ప్రోమో అయితే పెట్టలేను, ఎందుకంటే అది కాపీరైట్స్ అయిపోద్ది. స్టార్ మా వాళ్ళు లాంచ్ చేశారు కాబట్టి ఒకసారి ప్రోమో చూడండి, ఎంత కలర్ఫుల్ గా ఉందో బిగ్ బాస్ 8ది.
సూపర్, చెప్పాలంటే చాలా చాలా బాగుంది, నాకు చాలా చాలా నచ్చింది. ఓకే, నెక్స్ట్ కంటెస్టెంట్ కోసం నేను మాట్లాడదానంటే ఏక్నాథ్ అండ్ హారిక పేరుగా రాబోతున్నారు ఈ జంట. పేరుగా ఏక్నాథ్ అండ్ హారిక. ఏక్నాథ్ రావచ్చు, రాకపోవచ్చు, హారిక కన్ఫర్మ్ అవుతుంది అమ్మాయి. వీళ్ళు డాన్స్ రియాలిటీ షోలో ఏదో అంటే నాకు అంతగా వీళ్ళ గురించి నాకు తెలీదు, కానీ హాట్ టాపిక్ గా రీసెంట్ గా చాలా చాలా హాట్ టాపిక్ గా వీళ్ళ పేర్లు వస్తున్నాయి కాబట్టి నాకు తెలిసి హారిక రావచ్చు. హారిక, ఏక్నాథ్ అండ్ హారిక రెండు పేర్లు వస్తున్నాయి. అంతవరకు అది సక్సెస్ఫుల్ అవుతుందో తెలీదు. స్టార్ మా సీరియల్ వాళ్ళది అండ్ కొంచెం రియాలిటీ షోస్ ది స్టార్ మాలో ఉన్న క్యారెక్టర్స్ కూడా వస్తున్నారు. వాళ్ళ పేర్లు ఇంకా డిక్లేర్ అవ్వలేదు, ఫైనల్ అవ్వలేదు. ఇంకా చాలా ఉంది రావడానికి, పేరు ఫైనల్ డిక్లేర్ అవ్వదు. కానీ ఏక్నాథ్ అండ్ హారిక పేరు మాత్రం బాగా మారుమోగుతుంది. వీళ్ళిద్దరిలోని హారిక ఇస్ మాక్సిమం అవ్వచ్చు, ఛాన్సెస్ ఉంది హారిక తను రావడానికి. ఎందుకంటే రీసెంట్ గా కొన్ని విషయాల్లో ఈ అమ్మాయి బాగా క్లిక్ అయింది. అది ఏంటి ఆ విషయం కూడా నాకు పెద్దగా ప్రాపర్ తెలియదు, పేరు వచ్చింది కాబట్టి చెప్తున్నాను. అండ్ అంజలి పవన్, ఈ అమ్మాయి తెలుసు కదా, డాన్స్ రియాలిటీ షో అంజలి పవన్. ఈ అమ్మాయి ఎవరో ఒకరితో ఆర్గ్యుమెంట్ కూడా చేసింది, అది సెన్సేషనల్ కూడా వెళ్ళింది చాలా. ఎవరో డాన్స్ మాస్టర్ తో లేకపోతే ఎవరో టీమ్ తోటి చిన్న ఆర్గ్యుమెంట్ కూడా అయింది, చాలా చాలా సెన్సేషనల్ గా వెళ్ళింది ఈ అమ్మాయి. అంజలి పవన్, ఈ పేరు మీకు తెలిసి ఉంటది. అంజలి పవన్ తన రియాలిటీ షోలో వస్తుంది. కొంచెం రఫ్ అండ్ టఫ్ గా ఉండే అమ్మాయి ఈ అంజలి పవన్, కాబట్టి మాక్సిమం ఛాన్స్ ఉంది ఇతనికి రావడానికి. ఇది ఏంటంటే మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే మొత్తం అంతా అప్రూవల్ ఒక్కసారి ఇవ్వరు. బిగ్ బాస్ ఎంత కొంత కాన్ఫిడెన్స్ గా ఉంటారు కాబట్టి మొత్తం అంతా అప్రూవల్ ఒక్కసారి ఇవ్వరు, కాబట్టి బేసిక్స్ లెవెల్లో చెప్తారు. బేసిక్స్ లెవెల్లో మీకు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్టెప్ బై స్టెప్. మొత్తం అంతా ఒకేసారి వాళ్ళు మాకు చెప్పరు, మొత్తం అంతా మేము కూడా రివీల్ చేయము పబ్లిక్ కి. సో బేసిక్స్ లెవెల్లో తెలుస్తుంది. కొందరు లాస్ట్ టైం ఏంటంటే అన్న నీకు తెలిసిపోయింది కదా అన్న, నీకు ముందే బిగ్ బాస్ టీమ్, బిగ్ బాస్ విన్నర్ ఎవరు నీకు తెలుసు కదా, నీకు తెలుసు కదా. చాలా మంది నాకు మెసేజ్ పెట్టి కాల్ చేసి అన్నారు, భయ్యా బిగ్ బాస్ విన్నర్ మాకు ఎలా తెలుస్తుంది? గుర్తుందా లాస్ట్ టైం నేను మా డాడీ కోసం నేను గయా వెళ్ళాను ఆయన సంవత్సరిక పిండం పెట్టడానికి. అదే టైం రిటర్న్ బ్యాక్ అవుతున్నాడు క్యాల్కటా నుంచి వైజాగ్. అదే రోజు ఏంటంటారు మన గ్రాండ్ ఫినాలే, అదే రోజు అవుతుంది గ్రాండ్ ఫినాలే. సో ఇది ఈ సందర్భంలోని మాకు తెలీదు, మేబీ కొందరు టీమ్మేట్స్ బిగ్ బాస్ టీమ్ స్టార్ మా టీమ్ తో మీ పరిచయం ఉన్నాం, వాళ్ళతో మేము మాట్లాడుతూ ఉంటాం, వాళ్ళతో మీ పరిచయం ఉన్నాం, కానీ అన్ని రివీల్ చేయలేము, అన్ని వాళ్ళు కూడా మాకు రివీల్ చేయరు. రివీల్ చేస్తే ఏంటుంది సీక్రెట్ మీరు చెప్పండి, ఏముంది దాని సీక్రెట్? సో అలాంటి మెసేజ్ కొందరు నాకు ఆపండి సార్, మీకు తెలుసు కదా వాళ్ళు వస్తున్నారా సార్, మీకు తెలుసు కదా ఈ వారం ఎవరు నామినేట్ అవుతున్నారు, ఎవరు ఎలిమినేట్ అవుతున్నారు. బాస్ ఒకటి, మాకు కొన్ని టీవీలో చూస్తే అందం, న్యూస్ ముందు వచ్చినా మాకు కొన్ని టీవీలో చూస్తేనే అందం. అలాగే మీరు ఎలా చూస్తున్నారు మీ ఫ్యామిలీతో హ్యాపీ కూర్చొని శని ఆదివారాలు, మేము కూడా అలాగే చూస్తాం. కాబట్టి మేము జస్ట్ దానికి రివీల్ చేస్తున్నాం. మీరు టీవీ వరకే, నేను ఒక అడుగు ముందు వాళ్ళతో నేను కొంచెం కమ్యూనికేట్ అవుతా. కమ్యూనికేట్ అయినంత మాత్రాన బిగ్ బాస్ వార్నర్ నాకు వచ్చి అన్న ఈ వారం ఇది నామినేట్, ఆ వారం ఆ ఎలిమినేట్ అని ఎవరు చెప్పరు. కాబట్టి మాకు ఎంతవరకు తెలుసు అంతవరకు మేము మాట్లాడతాం. ఓకే, సెకండ్ వచ్చేది మంచి బబ్లు తెలుసు కదా, మంచి కామెడియన్, మంచి మంచి మూవీస్ లో కూడా తను వచ్చాడు. మదర్ ఫాదర్ ఇద్దరు లేరట నాలాగే, పేరెంట్స్ లేరు, మంచిగా తనకి తన స్కోప్ చేసుకున్నాడు, కమ్యూనికేషన్ చాలా బాగుంటది, లైవ్ గా న్యాచురల్ జోక్స్ వేస్తాడు, ఎవరిని ఇన్సల్ట్ చేసి జోక్ వేయడు, జోగని వాళ్ళతో మాట్లాడతారు. చూడు కామెడీ చేసేవారు రెండు రకాలు, ఒకరిని ఇన్సల్ట్ చేసి కామెడీ చేస్తారు, అటువంటి వాడు ఇతను కాదు. ఇతను మాక్సిమం రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే స్పైసీ, హాట్ అండ్ స్పైసీ పెంచడానికి, కొంచెం సరదా, కొంచెం ఎంటర్టైన్మెంట్ పెంచడానికి ఇతని పేరైతే వస్తుంది. నాకు తెలిసి ఇతను వైజాగ్ అనుకుంటా కుర్రోడు. సో వీళ్ళు అయితే పేరు 90% బిగ్ బాస్ సీజన్ 8 లోని వీళ్ళ పేరు అయితే మోగుతుంది. రాబోయే అప్డేట్స్ మళ్ళీ ఇస్తా. బిగ్ బాస్ గోయింగ్ టు స్టార్ట్ ఆన్ 8th September 2024. డేట్ మాత్రం ఫిక్స్ చేసుకోండి. 99.9% ఆ రోజే సీజన్ 8 స్టార్టింగ్ ఆన్ డేట్ 8 ఇది స్టార్ట్ అవబోతుంది. కాబట్టి దయచేసి బిగ్ బాస్ లవర్స్ సబ్స్క్రైబ్ చేయాలి,
లాంగ్ వీడియోస్, షార్ట్ వీడియోస్ వస్తూ ఉంటాయి. కెరియర్, ఫన్, ఫుడ్, ఎంటర్టైన్మెంట్ కూడా వస్తూ ఉంటాయి. ఎక్కడ పద్ధతులు అక్కడే. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. HR Argumasina ఫ్రమ్ విశాఖపట్నం. లవ్ యూ ఆల్ అండ్ హ్యావ్ ఎ గ్రేట్ డే.